ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 32 గణపతుల యొక్క అవతారాల గురించి చెప్పుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయే గణపతి 27వ గణపతి అయిన ద్విముఖ గణపతి. ఈ ద్విముఖ గణపతి ద్వైతాన్ని గురించి, అద్వైతం వైపు వెళ్ళే మార్గం గురించి ప్రబోధించే గణపతిని ద్విముఖ గణపతి అని అంటారు. శ్రవణ నక్షత్రం వారు ఈ ద్విముఖ గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం. ఈ ద్విముఖ గణపతి యొక్క గుడి బద్రీనాథ్ క్షేత్రంలో ఉంది. ఈ ద్విముఖ గణపతి యొక్క ఆరాధన వల్ల ద్వైతము అంటే నేను దేవుడు వేరు అనే ఒక భ్రమలో ఉండే మనస్తత్వం నుంచి నేనే దేవుడిని అనే మనస్తత్వానికి మార్గదర్శకం చేయగల గణపతి ద్విముఖ గణపతి. అహం బ్రహ్మాస్మి అనే పరబ్రహ్మవాక్యం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ వాక్యాన్ని ఉపదేశించే శక్తి, మార్గదర్శకం చేసే గురువు ద్విముఖ గణపతి. ఈ ద్విముఖ గణపతి యొక్క విశేషత్వంలో లౌకికంగా చూస్తే ధనము రుణము, పగలు రాత్రి, సత్యము అసత్యము, మంచి చెడు అనే మార్గాలు ప్రతి చోట 2 మార్గాలు ఎప్పుడూ ఉంటాయి. దాంట్లో సన్మార్గాన్ని, విజయ మార్గాన్ని పెంపొందించే లేదా చూపించే గణపతే ఈ ద్విముఖ గణపతి. చాలాసార్లు మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా మంచి చేయదలిచి కూడా అది చెడుగానే వెళ్ళి ముగుస్తుంది. అలాంటప్పుడు ఈ గణపతి యొక్క ఆశీర్వచనం వల్ల ఆ చెడు కూడా మంచిలో పరివర్తన చెంది మంచి జరిగేటట్టు మార్గదర్శకం చేస్తుందన్నమాట. ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకం స్వదంత పాశాంకుశరత్నపాత్రం కరైర్దధానో హరినీలగాత్ర రక్తాంకుశో రత్నకిరీటమాళీ భూత్యై సదా మే ద్విముఖో గణేశ. భూత్యై సదా మే ద్విముఖో గణేశ. ఈ గణపతి ద్విముఖంగా, ఒకటి కుడివైపు ముఖము, ఒకటి ఎడమవైపు ముఖంగా ఉండి చూస్తూ ఉంటాడట. ఇంద్రనీలము అనే నీలపు రంగులో ఈయన ఉంటారు. దీన్నే కృష్ణనీలం అని కూడా చెప్తారు. ఈయన చేతిలో ఆభూషణంగా పెట్టుకున్నది స్వదంతము, పాశము, అంకుశము, రత్నపాత్రము, రత్నములతో కూడిన పాత్రము. ఈ వీటితో కూడి ఉండయి. రక్తాంకుశో అంటే ఎర్రటి వర్ణం కల వస్త్రాల్ని ధరించి, రత్నములతో నిండిన కిరీటాన్ని ధరించిన భూత్యై నేను ప్రార్థిస్తున్నాను సదామే ఎల్లప్పుడూ ఆయనే ద్విముఖ గణపతి అని అంటారు. స్వదంతము అనగా రాతని రాసేవాడు, కలము అని అర్థం. బ్రహ్మలిఖితమైన కొన్ని విషయాల్ని కూడా మార్చి మంచి మార్గాన మన విధి లిఖితాన్ని మార్చగల శక్తి ఉన్నవాడు. పాశము, ఈ మమకార బంధము పాశము వల్ల బ్రహ్మత్వాన్ని, దైవత్వాన్ని పొందలేక, లేదా సంసారంలో చెడు పాశములు అంటే చెడు అలవాట్ల వల్ల పాశగ్రస్తుడై మంచి అలవాట్ల వైపు వెళ్ళలేని వాడిని తీసుకుని మంచి దారిలో పంపించేటట్టుగా, మంచి మార్గాన్వేషణ, మంచి మార్గదర్శకము చేసేటట్టుగా. అంకుశ అంటే దండంతోనైనా కష్టంతోనైనా సన్మార్గాన్ని ప్రేరేపింపగల. ఒకవేళ ఇదంతా కాదు, ఉత్తి కష్టాల కడలిలో మునిగి కష్టములు తప్ప వేరేది చూడలేదు, దుఃఖమే ఒక భాగం అయ్యింది, సుఖాన్ని చూడాలి అన్నవాడికి ఈ గణపతి యొక్క ఆరాధనతో రత్నపాత్రం అంటే సుఖాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించి 2వ ముఖమైన ఆనందాన్ని కూడా ప్రసాదింపగల. ఇలా ఇటువంటి భవసాగరాన్ని కూడా తరింపచేసి పదోన్నతిని, వేదోన్నతిని, మోక్షగతిని మార్గదర్శకం చేయగల ఈ ద్విముఖ గణపతికి నేను నమస్కరిస్తున్నాను. ఓం గం ద్విముఖ గణపతయే నమః అని ప్రార్థనా శ్లోకం అన్నమాట. ప్రార్థన జపం ఓం గం ద్విముఖ గణపతయే నమః, ఓం గం గణపతయే నమః.